హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ స్వీట్ కార్న్ కర్రీ అండి. ఇది చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటాలో పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఇవి ఫ్రై అయింది కదండి, స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో బటర్ని యాడ్ చేసుకొని మనం ఏదైతే ప్యూరీ చేసి పెట్టుకున్నామో ఆ ప్యూరీని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, మన టేస్ట్కి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఆయిల్ సపరేట్ అయింది కదండి, ఇప్పుడు అందులో 1 కప్ స్వీట్ కార్న్ యాడ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, స్వీట్ కార్న్ ఫ్రోజన్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నార్మల్ స్వీట్ కార్న్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్వీట్ కార్న్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలండి. ఇప్పుడు అందులో మన కర్రీకి తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు లిడ్ పెట్టుకొని కర్రీని ఉడకనివ్వాలి. వాటర్ అంతా దగ్గరకు అయినంత వరకు ఉడకనివ్వాలండి. ఫైనల్గా కొంచెం ఫ్రెష్ క్రీమ్, కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది.